తమలపాకు అంటే తెలియని వారు ఉండరు. దాని గురించి ప్రత్యేకంగా పరిచయం కూడా అవసరం లేదు. తమలపాకు లేనిదే వ్రతాలు పూజలు పూర్తి కావు. అలాగే తమలపాకు లేనిదే తాంబూలం కూడా ఇవ్వరు. ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా తమలపాకుతో చాలా రకాల ఉపయోగాలున్నాయి. తమలపాకు తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే వాస్తు ప్రకారం చూస్తే కొన్ని రకాల మొక్కలను ఇంట్లో అసలు పెంచకూడదు అంటారు. ఇలా పెంచడం వల్ల అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది. అయితే వాస్తు ప్రకారం కొన్ని మొక్కల్ని పెంచడం వల్ల ధనలాభం కలుగుతుంది. అసలు ఈ తమలపాకు మొక్కని ఇంట్లో పెంచుకోవచ్చా? పెంచుకుంటే ఎలాంటి లాభాలు ఉంటాయి? అది ఏ దిక్కులో ఉంచి పెంచుకోవాలి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. తమలపాకు మొక్కను నాగవల్లి అని కూడా పిలుస్తారు. హిందూ సాంప్రదాయాల ప్రకారం ఈ మొక్కకు ఎంతో విశిష్టత ఉంది. ఆయుర్వేదంలో కూడా తమలపాకును పలు వ్యాధులను తగ్గించడంలో ఔషధంగా ఉపయోగిస్తున్నారు. అయితే ఏ ఇంట్లో తమలపాకు చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో శనీశ్వరుడు ఉండడు అనే నానుడి కూడా ఉంది. తమలపాకు మొక్క ఇంట్లో ఉంటే ఆర్థిక కష్టాలు ఉండవని, ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని చెబుతారు. సరిగ్గా కలిసి వస్తే పట్టిందల్లా బంగారం అవుతుందని కూడా చెప్తారు. తమలపాకు తీగ ఇంట్లో ఉండటం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి, ఆంజనేయ స్వామి ఇంట్లో ఉన్నట్టేనట. ఈ మొక్క ఏపుగా చక్కగా పెరిగితే అప్పుల బాధలు ఉండవని కూడా చెబుతారు. అంతేకాకుండా బుధగ్రహం అనుకూలంగా ఉంటుందని కూడా చెబుతున్నారు. ఈ మొక్క బాగా పెరగాలంటే సూర్యరశ్మి బాగా తగిలే చోట పెట్టాలి. అలాగని మరీ ఎండలో పెట్టిన మొక్క మాడిపోతుంది. ఈ మొక్కను తూర్పు వైపు ఉంచితే చాలా మంచిదట. కాబట్టి తమలపాకు మొక్కను ఎలాంటి డౌట్ లేకుండా ఇంట్లో పెంచుకోవడం వల్ల అన్ని శుభాలే.